దేవుడు నా మొర వింటాడు, నా మొరవిని ఆయన సహాయం చేస్తాడు, నాకు కృప చూపిస్తాడని ఆశతో వస్తారు కదా. అంతకంటే గొప్పవారండి ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు ఎంత దిగజారిపోయారని చెప్పుకుంటామో, ఇశ్రాయేలీలు ఇంత దారుణంగా దేవుని ముందు వ్యవహరించారని మనం చెప్పుకుంటామో, కానీ ఒక్కొక్క సందర్భాల్లో అంతకంటే గొప్పగా వారు వ్యవహరించారండి దేవునిలో. ఎంత దిగజారిపోయారని మనం ఒక సందర్భాల్లో వింటాం. ఇశ్రాయేలీలు ఎంత దిగజారిపోయారు, దేవునికి ఎంత దూరం అయిపోయారు, విగ్రహాల వెంబడి తిరిగారు అని వారిని చాలా తక్కువగా దేవుడు చెప్పాడు. అవి వాళ్ళు చేసిన తప్పుదని దేవుడు చెప్పాడు. అలా ఉండకూడదని మనం కూడా వింటూ ఉంటాం. కానీ ఇటువంటి సందర్భాల్లో చూడండి, వీళ్ళు ఎంత గౌరవించారో దేవునికి వాక్యాన్ని. వాళ్ళు ఏం చేశారటండి? ఏమండి అమ్మా, ఎన్నో వచనం? 3వ వచనం. నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలబడున్నారటండి. అమ్మో, 1 గంట ప్రసంగం ఎక్కువైతే ఈయన ఎక్కువసేపు చెప్పేస్తున్నాడు, బుర్ర తినేస్తున్నాడు అంటారు.